ప్రభునామమునకు ఘనత కలుగును గాక. కీర్తనలు 119, 21వ చరణం చదువుకుంటున్నాము. గర్విష్ఠులను నువ్వు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలు విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. దావీదు భక్తుడు రచించినటువంటి 119వ కీర్తనలో చరణం 1 మనం చదువుకున్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గర్విష్ఠులు ఆయన ఆజ్ఞలను మరిచి విడిచి తిరుగుతారు, అటివారి శాపగ్రస్తులని దేవుడు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకు మన పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు యూదారాజు అయినటువంటి మనష్యేని మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 33వ అధ్యాయంలో మనష్యేని గురించి మనం గమనిస్తున్నాం. అతడు దేవుని భయం లేకుండా జీవించిన వాడు, దేవునికి విరోధంగా నడిచిన వాడని చూస్తున్నాం. అతనికి దేవుడు కుమారులను ఇస్తే, రాజ్యం ఇస్తే, తన కుమారులను అన్యుల రాజులు చేసినటువంటి విధంగా వారిని పెంచుతున్నట్టుగా చూస్తున్నాం. వారికి చిల్లంగి చేష్టలు, మంత్రప్రయోగాలు నేర్పించి అగ్ని మీద నడవటం అలాంటి దేవుని భయం లేని చేష్టలన్నీ కూడా చేసుకున్నారు. దేవునికి అతని నుండే ఎంతో అయిష్టంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అతను చేసిన క్రియలను బట్టి దేవునికి అతని మీద కోపం వచ్చింది. అందుని బట్టి దేవుడు అతన్ని శత్రువు రాజు చేతికి అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అతన్ని బబులోను రాజుని పిలిపించి ఆయన చేతికి అప్పగిస్తున్నాడు. అతన్ని అప్పగించినప్పుడు అతడు గొలుసులతో బంధించి పారిపోకుండా అతన్ని తన బబులోను దేశంలోనికి తీసుకెళ్ళినాడు. అక్కడ బబులోను దేశంలో ఆయన హింసలు అనుభవించినప్పుడు దేవునికి బహుగా మొరబెట్టడం చేత దేవుడు అతని మొర ఆలకించి అతను క్షమించి అతను తిరిగి బబులోనుకు నుంచి తన దేశమునకు తీసుకొచ్చినప్పుడు యెహోవాయే దేవుడై ఉన్నాడని మనష్షే గ్రహించుకున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని క్షమించి ఆయన దేశం మరలా అతనికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత అతడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తూ తన శేష జీవితం గడుపుతున్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినప్పుడు ఇలాంటి కార్యాలు మనుషులు సహజంగా వారు మంచిగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాడు. దేవుడు శిక్షించినప్పుడు మరలా దేవుని వెతుకొని దేవునికి ఇష్టమైనటువంటి పని చేయడానికి ఇష్టపడతారు. మన సహజ స్వభావం కూడా అంతే. అంతా మంచిగా ఉన్నప్పుడు ఎవరు దేవుణ్ణి వెతకరు, దేవుణ్ణి అన్వేషించరు, దేవుడు కావాలని కోరుకోడు. అందరూ కూడా వారి ఇష్టానుసారంగా జీవిస్తారు, దేవునికి విరోధంగా జీవిస్తారు, దేవుని భయం లేకుండా జీవిస్తారు. అలా జీవించినప్పుడు దేవుడు వారిని దేవుడు ఒక మాట చెప్పినాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 19వ వాక్యంలో, మేము ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించి లోపరుచుకుంటాను కనుక మీరు నేను గద్దించినప్పుడు శిక్షించినప్పుడు ఆసక్తి కలిగి మారు మనసు పొందు అని చెప్పన్నాడు. అదే మనష్షే ఆసక్తి కలిగి మారు మనసు పొందిన తర్వాత దేవునికి అంగీకారమైన జీవితం జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అతనికి శిక్ష తప్పించబడి అతను దేవుని కృపకి పాత్రుడైనట్టుగా మనం గమనిస్తున్నాం. అపోస్తల కార్యము 12వ అధ్యాయం 21 నుంచి 23 వరకు కూడా మనం చూసినప్పుడు హెరోదు రాజు ఉన్నాడు. అతడు కూడా నియమించబడిన దినమున రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చొని ప్రసంగిస్తుండగా జనులందరూ అతన్ని చూచి ఇది దేవుని స్వరమే కానీ మానవ స్వరం కాదు అని హెచ్చించినట్టుగా గమనిస్తున్నాం. అతడు హెచ్చించినప్పుడు మరి హెరోదు దేవుని హెచ్చించలేకపోయాడు, దేవుని కనపరచలేకపోయాడు. అందుని బట్టి దేవునికి కోపం వచ్చి దేవతతో వచ్చి అతను మొత్తినందున అతడు అక్కడే పురుగులు పడి ప్రాణం విడిచినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఎలాంటి ఆధిక్యత ఇచ్చినా మాది దేవుడి ఇచ్చిందేనని మనం ఎవరూ మర్చిపోకూడదు. ఎవరైనా మనల్ని పొగిడినా నా దేవుని ఘనత అని చెప్పుకోవటం మనం మర్చిపోకూడదు. అలా మర్చిపోతే దేవుని ఉగ్రత మనం ఏదికి వస్తుందని 2 ఉపమానాల ద్వారా మనం తెలుసుకున్నాం. మరి మనం ప్రతి చిన్నదానికి కూడా దేవుణ్ణి ఘనపరచగలుగుతున్నామా, మహింపరచగలుగుతున్నామా, లేదంటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందని మనం తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితుల నుంచి మనం విడిపించబడినట్లుగా దేవుని కృప కొరకు మొరబెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సహాయము చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసురక్షగా, నువ్వు మమ్మల్ని హెచ్చించినప్పుడు, మమ్మల్ని ఆశీర్వదించినప్పుడు మనుష్య వలెను హెరోదు వలెను మేము ఉండకుండా ప్రభువా, నీకు అంగీకారమైనటువంటి సాత్వికంతో కూడినటువంటి మనస్సు, హృదయం దావీదు వల్లే మాకు కావలసినటువంటి ఆత్మీయ జీవితం మీరు ఇచ్చినప్పుడు దినదినం మీరు మమ్మల్ని ఆధిక్యతలో నడిపిస్తూ దీవిస్తూ సహాయం చేస్తాడని మేము ఎరిగి ఉన్నాం ప్రభువా.
అటు ధన్యత కలిగినటువంటి జీవితము, తగ్గింపు స్వభావం, వినయం, విధేయత మాకును దయచేసి దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.